నమస్తే స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ మాస్టర్ ఇంగ్లీష్ కోర్స్. లాస్ట్ వీడియోలో మీకు ఫ్యూచర్ టెన్స్ అండ్ ఇట్స్ 4 సబ్ డివిజన్స్ సంబంధించి మీకు 30 బిట్స్ ఆన్సర్ చేయమని పెట్టాను. ఆ 30 బిట్స్ యొక్క ఆన్సర్స్ని నేను ఇప్పుడు 15 బిట్స్ని డీటెయిల్గా ఏ బ్లాంక్లో ఏ ఆన్సర్ రాయాలి, అది ఎందుకు రాయాలి అనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇంకొక వీడియోలో రిమైనింగ్ 15 బిట్స్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మీరేం చేయాలంటే మీరు పెట్టిన ఆన్సర్స్ని, నేను చెప్పే ఆన్సర్స్ని ఒకసారి చెక్ చేసుకొని మీరు వాటిలో ఎన్ని కరెక్ట్గా పెట్టారు, ఎన్ని రాంగ్ పెట్టారు ఒకసారి చెక్ చేసుకుంటే మీరు వాటి నుంచి ఎంత నాలెడ్జ్ని అక్వైర్ చేశారు, ఎన్ని కరెక్ట్గా పెట్టగలుగుతున్నారు అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఏ బ్లాంక్లో ఏ ఆన్సర్ రాయాలి అనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ దిస్ టైమ్ నెక్స్ట్ వీక్ వీ డాష్ సిట్ ఎట్ ద బీచ్. ఇది ఎగ్జాంపుల్. మీకు ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటా. ఏం చెప్తూ ఉంటానంటే మీరు ఆన్సర్ చేసే ముందు ఇచ్చిన సెంటెన్స్ ఏ టెన్స్లో ఉందో ఐడెంటిఫై చేసిన తర్వాత మీరు ఆన్సర్ చేయాలి. అర్థమవుతుందా? అది కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ లేదా పబ్లిక్ ఎగ్జామ్లో కానీ. పబ్లిక్ ఎగ్జామ్లో అయితే మీకు ఆప్షన్స్ ఉండవు. అదే కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయితే ఒక బిట్ని ఈ విధంగా ఇచ్చి వాటి కింద 4 ఆన్సర్స్ ఇస్తారు. వాటిలో మీరు ఐడెంటిఫై చేసిన తర్వాత ఏ ఆన్సర్ అయితే దానికి సూటబుల్లో దాన్ని మీరు పెట్టాల్సి వస్తుంది. కానీ పబ్లిక్ ఎగ్జామ్లో అయితే వాళ్ళు ఈ విధంగా బిట్ ఇస్తారు, మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది అనమాట. ఆన్సర్ రాయాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఇచ్చిన సెంటెన్స్ ఏ టెన్స్లో ఉందో ఐడెంటిఫై చేయాలి. అప్పుడు ఆన్సర్ చేసినట్లయితే మీరు చేసే ఆన్సరు కరెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఇది ఏ టెన్స్లో ఉంది? ఫ్యూచర్ కంటిన్యూస్లో ఉంది. ఇది ఫ్యూచర్ కంటిన్యూస్లో ఉంది అని ఎలా చెప్తామంటే దిస్ టైమ్ నెక్స్ట్ వీక్. దిస్ టైమ్ నెక్స్ట్ వీక్ అనేది మనకు కీవర్డ్ లెక్క. అంటే నెక్స్ట్ వీక్ ఈ టయానికి లేదా ఈ సమయానికి మేమేం చేస్తూ ఉంటాం? వీ విల్ బీ సిట్టింగ్. వీ విల్ బీ సిట్టింగ్ అట్ ద బీచ్. ఓకే, కాబట్టి నెక్స్ట్ వీక్ ఈ సమయానికి మేము బీచ్ వద్ద కూర్చొని ఉంటాము అని చెప్తున్నాం. కాబట్టి దీని ఏం చేయాలి? ఫ్యూచర్ కంటిన్యూస్లో యూజ్ చేయాలి. ఫ్యూచర్ కంటిన్యూస్ యొక్క డెఫినేషన్ ఏంది? ఇట్ ఇండికేట్స్ ద మోడ్ ఆఫ్ ఎన్ యాక్షన్ విచ్ విల్ బీ గోయింగ్ ఆన్ ఎట్ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. అంటే భవిష్యత్తులో ఏదైనా ఒక పని కొంత సమయం వద్ద జరుగుతూ ఉంటుంది అని చెప్పడానికి మనము ఫ్యూచర్ కంటిన్యూస్ని యూజ్ చేయాలి. దాని యొక్క వర్క్ ఫామ్ ఏంది? సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షల్ ప్లస్ బీ ప్లస్ V1 ప్లస్ ఇన్ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ వచ్చింది, విల్ వచ్చింది, బీ వచ్చింది, ప్లస్ V1 వచ్చింది, ఇన్ఫార్మ్ వచ్చింది, ప్లస్ ఆబ్జెక్ట్ వచ్చింది. ఇది ఫ్యూచర్ కంటిన్యూస్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ షీ డాష్ ఈట్ ఎ లాట్ బిఫోర్ ద డెజర్ట్ అరైవ్డ్. ఇది ఏ టెన్స్లో ఉంది? ఫ్యూచర్ పర్ఫెక్ట్లో ఉంది. అని ఎలా చెప్తామంటే బిఫోర్ ద డెజర్ట్ అరైవ్డ్. మీకు నేను రెగ్యులర్గా చెప్తూనే ఉంటా, కొన్నింటికి కీవర్డ్స్ ఉంటాయి, ఇంకో కొన్నింటిని మీరు సెంటెన్స్ బేస్ చేసుకుని ఆన్సర్ రాయాల్సి ఉంటుందని. ఓకే, కాబట్టి సెంటెన్స్ని చూసిన తర్వాత మీరు అది ఏ టెన్స్ అయి ఉంటుంది అని డిసైడ్ అయ్యి తర్వాత ఆన్సర్ రాయాలన్నమాట. ఓకే, కాబట్టి ఇది ఏ టెన్స్లో ఉంది? ఫ్యూచర్ పర్ఫెక్ట్లో ఉంది. ఎలా చెప్తామంటే బిఫోర్ ద డెజర్ట్ అరైవ్డ్. ఓకే, ఇక్కడ బిఫోర్ ద డెజర్ట్ అరైవ్డ్ వచ్చింది కాబట్టి ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్లో ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఏం రాయాలి? షీ విల్ హ్యావ్ ఈటెన్. షీ విల్ హ్యావ్ ఈటెన్. మనకు ఫ్యూచర్ టెన్స్లో విల్ షల్ అనే 2 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. వాటిలో షల్ని ఐకి ఉయికి యూజ్ చేయాలి, మిగిలిన సబ్జెక్ట్స్ అన్నింటికి విల్ని యూజ్ చేయాలి. కానీ మోడర్న్ ఇంగ్లీష్లో అందరూ ప్రతి సబ్జెక్ట్కి విల్ని యూజ్ చేసేస్తున్నారు. కానీ ఇంటరాగేటివ్ సెంటెన్స్లో మాత్రము ఐకి ఉయికి షల్ మాత్రమే యూజ్ చేయాలి. ఓకే, మిగిలిన సబ్జెక్ట్స్కి విల్ని యూజ్ చేయాలి. కాబట్టి ఇక్కడ వీ షల్ బీ సిట్టింగ్ రాయొచ్చు, లేదా వీ విల్ బీ సిట్టింగ్ అని కూడా రాయొచ్చు. ఇది ఇక్కడ షీ వచ్చింది కాబట్టి విల్ హ్యావ్ ఈటెన్ రాసాం. షీ విల్ హ్యావ్ ఈటెన్ ఎ లాట్ బిఫోర్ ద డెజర్ట్ అరైవ్డ్. అంటే మేము డెజర్ట్కి చేరుకోకముందే ఎక్కువ ఫుడ్ తినేస్తాము అని దీని యొక్క మీనింగ్. వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ టు ఎండింగ్ చూసినట్లయితే మీకు మధ్య మధ్యలో కొండ గుర్తు లాంటివి అంటే కీవర్డ్స్ లాంటివి మీకు చెప్తూ ఉంటాను అన్నమాట. కాబట్టి
మీరు వీడియో మొత్తం చూస్తే అవి మీకు అర్థం అవుతాయి. మీరు ఆన్సర్ రాసే ముందు వాటిని బేస్ చేసుకుని ఆన్సర్ రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ డాష్ ఎర్న్ ఎ లాట్ ఆఫ్ మనీ. ఇది ఏ టెన్స్లో ఉంది అంటే సింపుల్ ఫ్యూచర్లో ఉంది. ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉంది అని ఎలా చెప్తామంటే ఇది కండిషనల్ సెంటెన్స్ లేదా ఇఫ్ క్లాజ్. ఇఫ్ క్లాజ్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి సబార్డినేట్ క్లాజు, ఇంకొకటి మెయిన్ క్లాజ్. అయితే సబార్డినేట్ క్లాజ్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వచ్చినట్లయితే మెయిన్ క్లాజ్లో ఏం రావాలి? సింపుల్ ఫ్యూచర్ రావాలి. కాబట్టి ఇక్కడ ఇఫ్ యూ వర్క్ హార్డ్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. కాబట్టి మెయిన్ క్లాజ్లో ఏం రావాలి? సింపుల్ ఫ్యూచర్ రావాలి. అప్పుడు ఆన్సర్ ఎలా రాయాలి? యూ విల్ ఎర్న్ ఏ లాట్ ఆఫ్ మనీ. అంటే అర్థమైంది, ఇఫ్ యూ వర్క్ హార్డ్, నువ్వు బాగా కష్టపడి పనిచేసినట్లయితే యూ విల్ ఎర్న్ ఏ లాట్ ఆఫ్ మనీ, నువ్వు ఎక్కువ డబ్బుని సంపాదించగలవు అని దాని యొక్క మీనింగ్. ఇది సబార్డినేట్ క్లాజ్, ఇది మెయిన్ క్లాజ్. సబార్డినేట్ క్లాజ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటే మెయిన్ క్లాజ్ సింపుల్ ఫ్యూచర్లో ఉండాలి. అది రూల్, అది కండిషన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఎట్ మిడ్ నైట్ వీ డాష్ స్లీప్. ఇది ఏ టెన్స్లో ఉంది అంటే ఇది ఫ్యూచర్ కంటిన్యూస్లో ఉంది అని ఎలా చెప్తామంటే ఎట్ మిడ్ నైట్. ఎట్ మిడ్ నైట్ వీ డాష్ స్లీప్ అంటే సగం రాత్రిలో మేము ఏం చేస్తూ ఉంటాం? నిద్రపోతూ ఉంటాం. అంటే ఎలా చెప్తున్నాం? ఏదైనా ఒక పని కొంత సమయం వద్ద జరుగుతూ ఉంటుంది అని చెప్తున్నాం. కాబట్టి దాన్ని ఏ టెన్స్లో ఇచ్చేయాలి? ఫ్యూచర్ కంటిన్యూస్లో ఇచ్చేయాలి. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? వీ షల్ బీ స్లీపింగ్. ఇక్కడ మీరు వీ ఇచ్చింది కాబట్టి షల్ కానీ విల్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఎట్ మిడ్ నైట్ వీ షల్ బీ స్లీపింగ్ అంటే అర్థమైంది, సగం రాత్రిలో మేము నిద్రపోతూ ఉంటాము అని దాని యొక్క మీనింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ సుమా డాష్ అటెండ్ అవర్ క్లాస్ ఫర్ 5 years by 2020. ఇది ఏ టెన్స్లో ఉంది? ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉంది అని ఎలా చెప్తామంటే ఫార్ 5 years by 2020. ఇక్కడ మనకు పీరియడ్ ఆఫ్ టైం తెలియజేస్తుంది అనమాట. కాబట్టి ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో చెప్పుకోవాలి. కాబట్టి ఆన్సర్ ఎలా రాయాలి? విల్ హ్యావ్ బీన్ అటెండింగ్. సుమా విల్ హ్యావ్ బీన్ అటెండింగ్. ఇది దాని యొక్క ఆన్సర్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఎప్పుడు ఇచ్చాలి? It indicates the mode of an action which will be begin in the future and also continuing up to some point of time. అంటే భవిష్యత్తులో ఏదైనా ఒక పని ప్రారంభమయ్యి అది కొంత సమయం వరకు జరుగుతూ ఉంటుంది అని చెప్పడానికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ని యూజ్ చేయాలి. కాబట్టి సుమా విల్ హ్యావ్ బీన్ అటెండింగ్ అవర్ క్లాస్ ఫర్ 5 years by 2020 అంటే 2020కి సుమా నా క్లాస్కి అటెండ్ అయ్యి 5 years అవుతూ ఉంటుంది అని దాని యొక్క మీనింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ బై ద టైమ్ ఐ గో హోమ్ మై చిల్డ్రన్ డాష్ స్లీప్. ఇది ఏ టెన్స్లో ఉంది అంటే ఇది ఫ్యూచర్ కంటిన్యూస్లో ఉంది. ఇది ఫ్యూచర్ కంటిన్యూస్లో ఉంది అని ఎలా చెప్తామంటే బై ద టైమ్ ఐ గో హోమ్. కాబట్టి ఇక్కడ ఎలా చేంజ్ చేయాలి? మెయిన్ వర్బ్ని will be sleeping. By the time I go home అంటే నేను ఇంటికి వెళ్ళే సమయానికి మై చిల్డ్రన్ విల్ బీ స్లీపింగ్, మా పిల్లలు నిద్రపోతూ ఉంటారు అని దీని యొక్క మీనింగ్. కాబట్టి బై ద టైమ్ ఐ గో హోమ్ అని మీరు చూడంగానే అది ఫ్యూచర్ కంటిన్యూస్లో ఉంది అని ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ వన్ ఈజ్ సమ్డే ఐ డాష్ రైట్ ఏ నావెల్. ఇది ఏ టెన్స్లో ఉంది? ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉంది. ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉంది అని ఎలా చెప్తారంటే సమ్డే అనేది కీవర్డ్ లాంటిది. సమ్డే అంటే అర్థమైంది ఏదో ఒక రోజున నేను ఒక నావెల్ రాస్తాను అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? ఐ షల్ రైట్. మీరు ఇక్కడ షల్ అయిన రాయొచ్చు, విల్ అయిన రాయొచ్చు. ఐకి వీకి షల్ యూజ్ చేస్తాం, మిగిలిన సబ్జెక్ట్స్కి విల్ యూజ్ చేస్తాం. కానీ ఇంటరాగేటివ్ సెంటెన్స్లో మాత్రం కంపల్సరీ ఐకి వీకి షల్నే యూజ్ చేయాలి. సింపుల్ ఫ్యూచర్ని ఎప్పుడు యూజ్ చేస్తాం? ఇట్ షోస్ ఫ్యూచర్ యాక్షన్స్ అంటే
భవిష్యత్తులో జరగబోయే పనులకి సింపుల్ ఫ్యూచర్ని యూజ్ చేస్తాం. దాని యొక్క వర్క్ ఫామ్ ఏంది? సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మై వాచ్మ్యాన్ డాష్ కమ్ అట్ 8 PM ఫర్ నైట్ డ్యూటీ. ఇది ఏ టెన్స్లో ఉంది? ఇది ఫ్యూచర్ కంటిన్యూస్లో ఉంది. ఇది ఫ్యూచర్ కంటిన్యూస్లో ఉంది అని ఎలా చెప్తామంటే ఎట్ 8 PM అనేది కీవర్డ్ లాంటిది. అంటే రాత్రి 8 గంటలప్పుడు వాచ్మెన్ ఏం చేస్తూ ఉంటాడు? వస్తూ ఉంటాడు. కాబట్టి విల్ బీ కమింగ్. మై వాచ్మెన్ విల్ బీ కమింగ్ ఎట్ 8 PM ఫర్ నైట్ డ్యూటీ. మా వాచ్మెన్ నైట్ 8 గంటలప్పుడు నైట్ డ్యూటీకి వస్తూ ఉంటాడు అని దీని యొక్క మీనింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ I dash finish writing the novel by the 1st of June. ఇది ఏ టెన్స్లో ఉంది అంటే ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్లో ఉంది. ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్లో ఉందని ఎలా చెప్తామంటే by the 1st of June. When we have to use future perfect, it indicates the mode of an action which will have completed at some time in the future. అంటే భవిష్యత్తులో ఏదైనా ఒక పని కొంత సమయం వద్ద కొంత టైం వద్ద అయిపోతుంది అని చెప్పడానికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ని యూజ్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? విల్ హ్యావ్ ఫినిష్డ్. I will have finished writing the novel by the 1st of June. ఓకే, అంటే 1st of June కంతా నా యొక్క నావెల్ రైటింగ్ని ఫినిష్ చేస్తాను అని చెప్తాను అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఐ డాష్ హెల్ప్ యూ విత్ అవర్ హోంవర్క్. ఇది సెంటెన్స్. ఇది ఏ టెన్స్లో ఉంది అంటే ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉంది. ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉంది అని చెప్పడానికి కీవర్డ్ ఏదైనా ఉందా అంటే దీంట్లో కీవర్డ్ లేదు. కాకపోతే సెంటెన్స్ చూడంగానే మీకు అర్థమవుతుంది అనమాట. కాబట్టి సింపుల్ ఫ్యూచర్లోకి మెయిన్ వర్బ్ని చేంజ్ చేయాలి. షల్ హెల్ప్. ఐ షల్ హెల్ప్ యూ విత్ అవర్ హోంవర్క్. నీ యొక్క హోంవర్క్తో నేను హెల్ప్ చేస్తాను అని దాని యొక్క మీనింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ బై ద టైమ్ యూ రిటర్న్డ్ హోమ్ యూ డాష్ స్పెండ్ మచ్ టైమ్ విత్ అవర్ గ్రాండ్ పేరెంట్స్. ఇది సెంటెన్స్. ఇది ఏ టెన్స్లో ఉంది అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది అని ఎలా చెప్తామంటే బై ద టైమ్ యూ రిటర్న్డ్ హోమ్. బై ద టైమ్ యూ రిటర్న్డ్ హోమ్ అనేది చూడంగానే ఫ్యూచర్ పర్ఫెక్ట్ లాగా ఉంది అనిపిస్తుంది అనమాట. ఓకే, కాబట్టి ఇక్కడ మెయిన్ వర్బ్ని ఎలా చేంజ్ చేయాలి? యూ విల్ have spent. By the time you return home, you will have spent much time with our grandparents. అంటే నువ్వు ఇంటికి తిరిగి వచ్చే సమయానికి మీ యొక్క గ్రాండ్ పేరెంట్స్తో 3 hours స్పెండ్ చేస్తుంటావు అని దాని యొక్క మీనింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ దే డాష్ రన్ ఫర్ అబౌట్ 4 hours. మారథాన్స్ ఆర్ ఇన్క్రెడిబుల్లీ డిఫికల్ట్. ఇది ఏ టెన్స్లో ఉంది అంటే ఫ్యూచర్ కంటిన్యూస్లో ఉంది. ఇది ఫ్యూచర్ కంటిన్యూస్లో ఉంది అని చెప్పడానికి కీవర్డ్స్ ఏమైనా ఉన్నాయంటే ఏమి లేవు. కాకపోతే సెంటెన్స్ చూడగానే మీకు అర్థమవుతుంది అనమాట. ఇక్కడ ఫ్యూచర్ కంటిన్యూస్లో ఉంది కాబట్టి మెయిన్ వర్బ్ని ఎలా చేంజ్ చేయాలి? దే విల్ బీ రన్నింగ్. దే విల్ బీ రన్నింగ్ ఫర్ అబౌట్ 4 hours. మారథాన్స్ ఆర్ ఇన్క్రెడిబుల్లీ డిఫికల్ట్. అంటే రోజుకి 4 hours వాళ్ళు పరిగెడుతూ ఉంటే వాస్తవంగా అది చాలా డిఫికల్ట్. ఎందుకంటే మారథాన్స్ ఏం చేస్తూ ఉంటారు? ఎక్కువ దూరము ఎక్కువ టైము పరిగెత్తాలి. కాబట్టి వాళ్ళ యొక్క ప్రాక్టీస్కి రోజుకి 4 hours అనేది సరిపోదన్నమాట. కాబట్టి వాళ్ళు ఎక్కువ టైం పరిగెత్తాలి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? దే విల్ బి రన్నింగ్ ఫర్ అబౌట్ 4 hours. మారథాన్స్ ఆర్ ఇన్క్రెడిబుల్లీ డిఫికల్ట్. వాస్తవంగా అది చాలా కష్టం, సరిపోదన్నమాట. ఓకే, కాబట్టి ఇది ఫ్యూచర్ కంటిన్యూస్లో ఉంది. నెక్స్ట్ వన్ ఈజ్ నెక్స్ట్ ఇయర్ డాష్ బీ ఎక్సైటింగ్. ఇది ఏ టెన్స్లో ఉంది అంటే ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉంది. ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉంది అని ఎలా చెప్తామంటే నెక్స్ట్ ఇయర్ ఇలా ఉంటుంది అని చెప్పాలంటే విల్ బీ యూజ్ చేయాలి. ఓకే, బీ అంటే అర్థమైంది బీ ఫామ్.
మనం అది ఏ టెన్స్ అయితే అనుకుంటామో దానికి సంబంధించిన బీ ఫామ్ని యూజ్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఏది యూజ్ చేయాలి? విల్ బీ. నెక్స్ట్ ఇయర్ విల్ బీ ఎక్సైటింగ్. నెక్స్ట్ ఇయర్ చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది అనే దాని యొక్క మీనింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ దే డాష్ ప్లే ఫర్ 3 hours బై నూన్. ఇది ఏ టెన్స్లో ఉంది? ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉంది. ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉంది. ఎలా చెప్తామంటే ఇక్కడ ఫార్ వచ్చి పీరియడ్ ఆఫ్ టైం వచ్చింది కాబట్టి ఇక్కడ దే విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్. దే విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫర్ 3 hours బై నూన్. అంటే మధ్యాహ్నానికి 3 hours వాళ్ళు ఆడుతూ ఉంటారు అని దాని యొక్క మీనింగ్. కాబట్టి ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉంది కాబట్టి విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ అనేది రాస్తాం అనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ బట్ ఆల్ దిస్ డాష్ హ్యాపెన్ వెన్ యు ఆర్ 60 years ఓల్డ్. ఇది ఏ టెన్స్లో ఉంది? సింపుల్ ఫ్యూచర్లో ఉంది. ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉంది అని ఎలా చెప్తామంటే దానికి సంబంధించిన కీవర్డ్ అనేది ఏమీ లేదనమాట. కాకపోతే సెంటెన్స్ చూడగానే మీకు టెన్స్ అర్థం కావాలి. వెన్ యు ఆర్ 60 years ఓల్డ్, నీకు 60 years వయసు వచ్చే సమయానికి అని దాని యొక్క మీనింగ్. కాబట్టి నీకు 60 years వయసు వచ్చే సమయానికి బట్ ఆల్ దిస్ విల్ హ్యాపెన్, ఇవన్నీ నీకు జరుగుతాయి అని చెప్తున్నాం కాబట్టి ఇది సింపుల్ ఫ్యూచర్లో చెప్పాలి. ఇంతటితో మీకు 15 బిట్స్ని డీటెయిల్డ్గా ఏ బ్లాంక్లో ఏ ఆన్సర్ రాయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ రిమైనింగ్ 15 బిట్స్ని నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు డిఎస్సికి లేదా టెట్కి ఏ విధంగా వాళ్ళు బిట్స్ ఇస్తారు, మీరు ఏ విధంగా ఆన్సర్ రాయాలి అనేది చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఇఫ్ డాష్ హెల్ప్ యూ విత్ యువర్ హోంవర్క్. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టెట్లో కానీ డిఎస్సిలో కానీ లేదా వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ బిట్స్ ఈ విధంగా ఇస్తారు. కింద 4 ఆప్షన్స్ ఇస్తారు. వాటిలో ఏదైతే కరెక్ట్గా ఉంటుందో దాన్ని ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేసే ముందు ఏం చేయాలి? ఇచ్చిన సెంటెన్స్ ఏ టెన్స్లో ఉందో ఐడెంటిఫై చేయాలి. అప్పుడు ఆన్సర్ చేసినట్లయితే ఆన్సర్ కరెక్ట్ అవుతుంది అనమాట. ఇది ఏ టెన్స్లో ఉంది? ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉంది. ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉంది కాబట్టి మనము ఈ 4 ఆన్సర్స్లో సింపుల్ ఫ్యూచర్లో ఏ ఆన్సర్ ఉందో చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ హెల్ప్స్ అనేది మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వస్తుంది కాబట్టి ఆన్సర్ రాంగ్. నెక్స్ట్ వన్ ఈజ్ హెల్ప్డ్ ఇచ్చాడు. హెల్ప్ అనేది సింపుల్ పాస్ట్లో ఉంటుంది కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఈజ్ విల్ హెల్ప్ ఇచ్చాడు. ఇక్కడ ఏమిచ్చాడు? విల్ హెల్ప్. కాబట్టి మనకు ఇది సింపుల్ ఫ్యూచర్ కాబట్టి ఇక్కడ విల్ హెల్ప్ కానీ లేదా షల్ హెల్ప్ కానీ ఉంటే అది ఆన్సర్ కరెక్ట్ అవుతుంది అనమాట. కాబట్టి విల్ హెల్ప్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ సి ఆన్సర్ రాసినట్లయితే మీకు ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. దిస్ టైమ్ నెక్స్ట్ వీక్ వీ డాష్ సిట్ అట్ ద బీచ్. ఇది సెకండ్ బిట్. దీనికి 4 ఆన్సర్స్ ఇచ్చున్నారు. ఈ ఆన్సర్ చేసే ముందు ఇచ్చిన సెంటెన్స్ ఏ టెన్స్లో ఉందో మీరు ఐడెంటిఫై చేయాలి. ఇది ఏ టెన్స్లో ఉంది అంటే ఫ్యూచర్ కంటిన్యూస్లో ఉంది. ఇది ఫ్యూచర్ కంటిన్యూస్లో ఉంది అని ఎలా చెప్తామంటే దిస్ టైమ్ నెక్స్ట్ వీక్ అంటే నెక్స్ట్ వీక్ ఈ సమయానికి. దిస్ టైమ్ నెక్స్ట్ వీక్ వచ్చింది కాబట్టి ఇది ఫ్యూచర్ కంటిన్యూస్కి కీవర్డ్. కాబట్టి ఈ 4 ఆన్సర్స్లో ఏదైతే ఫ్యూచర్ కంటిన్యూస్ ఆన్సర్ ఉంటుందో దాన్ని ఆన్సర్ చేయాలి. ఫస్ట్ది విల్ సిట్ ఇచ్చారు. ఏలో ఏమిచ్చారు? విల్ సిట్. విల్ సిట్ అనేది మనకు సింపుల్ ఫ్యూచర్లో వస్తుంది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఈజ్ బి వచ్చేసి ఈజ్ సిట్టింగ్. ఈజ్ సిట్టింగ్ అనేది దేంట్లో వస్తుంది? మనకు ప్రజెంట్ కంటిన్యూస్లో వస్తుంది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ సి వచ్చి ఏమిచ్చారు? విల్ బి సిట్టింగ్. విల్ బి సిట్టింగ్ అనేది ఫ్యూచర్ కంటిన్యూస్కి ఆన్సర్ కాబట్టి ఇక్కడ సినే ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ డాష్ ఎర్న్ ఎ లాట్ ఆఫ్ మనీ. ఇది ఏ టెన్స్లో ఉంది అంటే ఇది కండిషనల్ సెంటెన్స్ లేదా ఇఫ్ క్లాజ్ అన్నమాట. దీని యొక్క ఆన్సర్ మీరు చేయాలంటే మీకు కండిషనల్ సెంటెన్స్ మీద లేదా ఇఫ్ క్లాజ్ మీద కొంచెం ఐడియా ఉండాలి. అప్పుడు మాత్రమే దీని కరెక్ట్ ఆన్సర్ని పెట్టగలుగుతారు. కాబట్టి ఇఫ్ క్లాజ్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి సబార్డినేట్ క్లాజ్ ఉంటుంది, ఇంకొకటి మెయిన్ క్లాజ్ ఉంటుంది. సబార్డినేట్ క్లాజ్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వస్తే మెయిన్ క్లాజ్లో సింపుల్ ఫ్యూచర్ రావాలి. కాబట్టి ఇక్కడ ఆన్సర్లో ఏమి ఇచ్చినారో ఒకసారి ఆప్షన్లో చూద్దాం. ఏ
ఎర్న్ ఇచ్చాడు. ఎర్న్ అనేది మనకు దేంట్లో వస్తుంది? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వస్తుంది. కాబట్టి ఏ ఆన్సర్ రాంగ్. నెక్స్ట్ బి వుడ్ ఎర్న్ ఇచ్చాడు. వుడ్ ఎర్న్ అనేది మనకు కండిషనల్ సెంటెన్స్లో దేంట్లో వస్తుందంటే సబార్డినేట్ క్లాజ్ సింపుల్ పాస్ట్లో ఉన్నప్పుడు వుడ్ ఎర్న్ వస్తుంది. కాబట్టి ఇది సింపుల్ ప్రెజెంట్లో ఉంది కాబట్టి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వుడ్ హ్యావ్ ఎర్న్డ్, ఇది కండిషనల్ సెంటెన్స్లో ఎక్కడ వస్తుంది? సబార్డినేట్ క్లాజ్ పాస్ట్ పర్ఫెక్ట్లో ఉన్నప్పుడు ఇక్కడ మెయిన్ క్లాజ్లో వుడ్ హ్యావ్ ఎర్న్ వస్తుంది. కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ విల్ ఎర్న్, ఇక్కడ ఇఫ్ క్లాజ్లో సింపుల్ ప్రెజెంట్ వచ్చింది కాబట్టి మెయిన్ క్లాజ్లో ఏం రావాలి? సింపుల్ ఫ్యూచర్ రావాలి. కాబట్టి డి అనేది మనకు రైట్ ఆన్సర్. ఓకే, ఈ విధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాళ్ళు బిట్స్ ఇస్తారు, మీరు ఈ విధంగా ఆన్సర్ రాయాలి. ఆన్సర్ రాసే ముందు మీరు ఏం చేయాలి? ఇచ్చిన సెంటెన్స్ ఏ టెన్స్లో ఉందో ఐడెంటిఫై చేసినట్లయితే ఆన్సర్ మీరు పెట్టడం అనేది ఈజీగానే ఉంటుంది. ఓకే, వీడియోని స్టార్టింగ్ టు ఎండింగ్ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ప్రతి ఆన్సర్ని డీటెయిల్గా అర్థం చేసుకుంటూ నేర్చుకోండి. వీటి యొక్క ఆన్సర్లు ఫ్యూచర్లో బాగా ఉపయోగపడతాయి అనమాట. ఓకే స్టూడెంట్స్, సీ లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. డీటెయిల్డ్ గ్రామర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.